భారత్ టుడే న్యూస్ కి స్వాగతం. అల్వాల్ సాయి బృందావన్ కాలనీలో సాయిబాబా దేవాలయం యొక్క 17వ వార్షికోత్సవం ఘనంగా చేపట్టారు. ఈ సందర్భంగా ఉదయం నుండి నిత్యహారతలు, ధూపదీప నైవేద్యాలు, అభిషేకాలు చేపట్టారు. ఈ సందర్భంగా సాయి బృందావన్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో అధికంగా కాలనీ వాసులు, భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయి బృందావన్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుడు మాచిరాజు జోగిరాజు మాట్లాడుతూ ఈ దేవాలయం 2008లో స్థాపించి ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ సంవత్సరం నుండి సాయి బృందావన్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున పేద విద్యార్థులకు చదువుకోవడానికి ఆర్థిక సాయం మరియు పేదవారికి పెళ్లిళ్లకు అయ్యే ఖర్చులు ఆర్థికంగా సాయం చేయాలనుకుంటున్నామని సాయి బృందావన్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తీర్మానించారు. ఈ కార్యక్రమంలో సాయి బృందావన్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. और एक सुबह घंटा पहले बोले ఈ శ్రీ సాయిబాబా దేవాలయంలో నేను 3 సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నాను. ఇక్కడ అన్ని కార్యక్రమాలకి అటెండ్ అవుతున్నాను. చాలా బాగా చేస్తున్నారు. ఇక్కడ ప్రతి సంవత్సరము వార్షికోత్సవ ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో ప్రతి సంవత్సరము అభిషేకము, పూజ కార్యక్రమాలతో పాటు అన్నదానం కూడా నిర్వహిస్తూ ఉంటారు. అన్నదానం అయిపోగానే పల్లకి సేవ అన్నీ జరుపుతూ ఉంటారు. నేను వచ్చి 3 ఇయర్స్ అయినా కానీ ఇక్కడ అన్ని కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి. మీరు కూడా మీ సహాయ సహకారాలతో మమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ సెలవు. సాయిబాబా వారి దేవాలయం, సాయి బృందావన్ కాలనీ, చిన్నకొండ, ఓల్డల్వాడి. ఈరోజు మన దేవాలయం 17వ వార్షికోత్సవం సందర్భంగా ఉదయం 7 గంటలకి స్వామివారికి పంచామృతాలతో అభిషేకం, అనంతరం స్వామివారికి విశేషమైన అలంకారం, అంటే భక్తులందరికీ, కాలనీవాసులందరికీ విదేశీయంగా అన్నదాన కార్యక్రమం. మన ఆలయ ధర్మకర్త అయిన యువరాజు గారి చేతుల మీదుగా ఇటువంటి కార్యక్రమాలు ఇవన్నీ ఉన్నాయి. ఇట్లా సాయి బృందావన్ కాలనీ నుంచి మహిళా వింగ్స్ మాట్లాడుతున్నామండి. 17వ వార్షికోత్సవం బాబా గారి గుడిలో చాలా బాగా చేశారండి. ప్రతి ఇయర్ చాలా బాగా చేస్తారు. మా కాలనీ టీం కూడా, అసోసియేషన్ జోగిరాజ్ అంకులు అందరూ బాగా వర్క్ బాగా చేస్తారు. అందరూ మంచిగా హెల్ప్ చేస్తారండి కాలనీ అసోసియేషన్లో. నేను మాచిరాజు జోగిరాజుని మాట్లాడుతున్నా. ఈ శ్రీ సాయి బృందావన్ కాలనీలో ఉన్న శ్రీ సాయి బాబా దేవాలయము, ఉపాలయాలు, కనకదుర్గమాత, నవగ్రహాలు, ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో మేము 2008లో ప్రతిష్ఠించి ఈ రోజుకి 17 సంవత్సరాలు కంప్లీట్ అయిన శుభ సందర్భంలో అన్నదానం చేసుకుంటూ ప్రజలందరికీ ఈ యొక్క దేవాలయంలో సేవలు అందిస్తూ బాబాకి మరియు నిత్యహారతులు, ధూపదీప నైవేద్య హారతులు జరుపుతూ అందరి యొక్క ప్రజల యొక్క కోరికలను తీరుస్తూ మా ఈ దేవాలయంలో ఉన్న షిరిడి సాయిబాబా ఎందరికో ఎన్నో విధాలుగా అందరి కోరికలు తీర్చి ఉద్యోగాలు, లగ్గాలు చేసి అన్నిటికీ కూడా అన్ని కోరికలు తీర్చారు. కాబట్టే మా దేవాలయం దినదిన అభివృద్ధి జరుగుతోంది. కాబట్టి మేము ఈ దేవాలయంలో ప్రతి నిత్యము ఆర్చలు, హారతులు, నైవేద్య హారతులు అన్నీ జరుగుతున్నాయి. కాబట్టి 17 సంవత్సరాలైన శుభ సందర్భంలో మేము ఈ ఉదయము క్షీరాభిషేకము, నిత్య హారతులు, ఈరోజు సాయంత్రము 6 గంటలకి పల్లకీ సేవ, అన్ని విధాలుగా ఈ యొక్క కార్యక్రమాలను ఈరోజు చేశాము.
మేము అన్నదానం చేసిన తర్వాత భక్తులందరూ విశేష ప్రజలు అందరూ పాల్గొన్నారు. కాలనీ వాళ్ళు అందరూ, ధర్మకర్తల మండలి సభ్యులు, సాయి బృందావన్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు అందరి సహాయ సహకారాలతో ఈరోజు కార్యక్రమాన్ని దిగ్విజయంగా మేము చేశాము. ఇంకా ఇంకొకటి, మేము ఈ సంవత్సరం నుంచి ఎవరైనా పేద విద్యార్థులు మా యొక్క దేవాలయం తరఫు నుంచి మేము ఆర్థిక సహాయము, ఎవరైనా పేద విద్యార్థుల చదువులకి మేము ఆర్థిక సహాయం చేద్దామని ఒక కార్యవర్గం తీర్మానం చేసుకున్నాము. ఏమైనా ఒక పేద అమ్మాయిలు వివాహానికి అయ్యే ఖర్చును కూడా మేము ఈ యొక్క ఆలయ కమిటీ వారు మేము దగ్గర ఉండి ఆ యొక్క వివాహము అయ్యే ఖర్చును కూడా మేము భరిస్తామని కూడా కార్యవర్గం తీర్మానించాము. ఈ యొక్క మన పత్రికా విలేకరులు, ప్రింట్ మీడియా సోదరులు ఎవరైనా కానీ, ఎవరికి తెలుసున్న వాళ్ళైనా కానీ మా కార్యవర్గానికి మీరు యొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తే పేద విద్యార్థుల గురించి, చదువుల గురించి కానీ, పెళ్లిళ్ళ గురించి కానీ, వాళ్ళు పేదవాళ్ళు అని మీరందరూ మాకు ఏదైనా సర్టిఫై చేసి మాకు ఇస్తే మన యొక్క పత్రికా విలేకరులు కానీ, ప్రింట్ మీడియా సోదరులు కానీ, మన యొక్క కాలనీ వారు, చుట్టుపక్కల ఏ కాలనీ వారైనా మా యొక్క ఈ యొక్క దేవాలయ కార్యవర్గానికి తెలియజేస్తే మేము ఆ యొక్క దరఖాస్తుని పరిశీలించి వారికి ఆర్థిక సహాయాలను అందిస్తామని మేము ఘంటాపథంగా మేము ఈ విధంగా పత్రికా ముఖంగా మేము తెలియజేస్తున్నాం.